మహాదేవుడును మన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన ప్రతి ఒక్కరూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ప్రార్థన యందును మరి విశ్వాసమందు నమ్మకమందు విజ్ఞాపన యందు ఎడతెగక మనం ఉన్నప్పుడు దేవుని యొక్క మహాకృప మన మీద ఆవరించి నడిపిస్తుంది. ప్రతి ఉదయమున సాయంత్రమున మనము దేవునితో సహవాసం కలిగి ఉండాలి. మధ్యలో దేవుణ్ణి మనము స్మరణ మన హృదయంలో చేస్తూ మన నోటిలో ఆయన మాటలో నుంచి దేవునితో సహవాసం కలిగి ఉన్నప్పుడు మనకున్నటువంటి ప్రతి శోధన, ప్రతి కష్టము, ప్రతి వేదన వేజారిపోయి ఉండొచ్చు, కష్టాలు ఉండొచ్చు, అప్పుల సమస్యలు, ఎన్ని సమస్యలను తీరకపోవచ్చు. కానీ దేవుడు అంటాడు, ఏదో ఒక రోజు ఏదో ఒక సమయాన నేను నీకున్నాను తోడుగా, నీ కష్టం తీరుస్తాను. నువ్వే బాధలోనో, ఏ ఇబ్బందులోనో, ఏ ఇరుకులోనో దేవునికి సమస్తం ఎరుగు, సమస్తం చూస్తున్నాడు. బిడ్డ, నువ్వు ఆయన దగ్గరికి రా, ఆయన నీ దగ్గరకు వస్తాడు. నువ్వు ఆయన దగ్గరకు వస్తే ఆయన నీ దగ్గరకు వస్తాడు. వచ్చి నీ కష్టం, నీ శ్రమను, నీ బాధను తీర్చి నీకు సహాయం తప్పక చేస్తాడు. ఆయన నమ్మదగిన వాడు. నువ్వు నమ్మి చూడు, నువ్వు ఆయన దగ్గరకు వచ్చి చూడు, ఆయన అద్భుతం నువ్వు చూడగలుగుతావు. దేవుడు ఇక్కడ సెలవిస్తున్నాడు. 2వ అధ్యాయం వృత్తాంతముల గ్రంథము 19వ అధ్యాయం 11వ వచనంలో లాస్ట్ లైన్, మేలు చేయుటగా యెహోవా మీతో కూడా ఉండును. ఆమేన్, హల్లెలూయా. ఎంత గొప్పగా దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి. మేలు చేయుటకు యెహోవా మీతో కూడా ఉన్నాడు. మన ప్రభు అయిన దేవుడు మేలు చేయుటకు మీతో కూడా దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అది అయిన తర్వాత, జరిగిన తర్వాత యెహోషాపాతు మీదకి అనేక రాజులు, అంటే అనేక మంది ఆయన శత్రువులు చుట్టుముట్టినప్పుడు, ఏ సహాయము ఎవరి ఆధారం లేకున్నప్పుడు భయపడి దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుని యొక్క మహా అద్భుతం చూస్తాడు. అంతే యెహోషాపాతు మరి ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం మొదలు పెడతాడు. అలాగే ఈ రోజుల్లో మనము కూడా ఏ సమస్య కొరకైనా, ఏ బాధ ఉన్నావో, ఏ సమస్యలో ఉన్నావో, కానీ దేవుని యందు నీవు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు, దేవుని మాటను నీవు నిర్లక్ష్యపరచగా దేవునితో సావాసం కలిగి ఉన్నప్పుడు తప్పకుండా ఈ కార్యాలు నువ్వు చూడగలుగుతావు. అందుకే నీ సమస్యకు దేవుడు పరిష్కరించేవాడు. మేలు చేయుటగా యెహోవా మీతో కూడా ఉండును. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడుంటాడండి ఆయన? మేలు చేయుటకు మనతో కూడా, మన పక్షా నుండి మనతో ఉండి మాట్లాడి మన పట్ల కార్యము జరిగిస్తాడు. అంతే. ఎక్కడైనా సరే, ఎక్కడైనా ఇల్లు, ఎక్కడైనా నిలబడు, ఎక్కడైనా ఉండు, కానీ ఆయన మాత్రము నీవు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి వారు చుట్టూ ఆయన కంచి వేసి ఆయన మనకు మేలు చేయడానికి యెహోవా మనకు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నాడు. మేలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన గొప్ప కార్యములు చేయవాడు. ఆయనకు అసాధ్యమైనది ఏం లేదు. మీరు నమ్మండి, విశ్వాసంతో దేవునికి ప్రార్థన చేయండి, ఈ అద్భుతాన్ని మీరు చూడగలుగుతారు. అదే రీతిగా మరి ఈ వాగ్దానాన్ని బట్టి మనం ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడికైన పరలోకపు తండ్రి, వేలాది వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. సర్వాధికారివి, సర్వసృష్టికర్త, లోకరక్షకుడా. ఎంతమంది కుటుంబంలో అయ్యా నైనా అప్పులతో, లేకపోతే అనేకమైన సమస్యలతో వేజారిపోయి మరి భరించలేనటువంటి స్థితిలో ఉన్నారో ప్రభా, యేసు నామముల బంధకాలన్నీ తెగిపోవును కాక, ప్రతి కాడి ఎగిరిపోను కాక, ఇరగొట్టబడును కాక, అంధకార శక్తులైన, చీకటి కట్లైన, ఆ యొక్క చేతబడి చిల్లని క్రియలైన యేసు నామములో కాలిపోవును కాక, పరిశుద్ధాత్మ కార్యాలు, మహత్కార్యాలు జరుగును కాక అని ప్రార్థన. యేసు రక్తంలో కాలిపోవును కాక, ప్రతి కాడి కీడి నుంచి విడుదల పొందుకుందురు కాక అని ప్రార్థన చేస్తాను. యేసు రక్తంలో కాల్చివేయండి ప్రభా. ప్రతి ఆలోచనలు, తలంపులన్నీ కూడా మారిపోవును కాక అని ప్రార్థన. ఈరోజు పుట్టినరోజు, వివాహ వేడుకలు జరుపుకుంటున్న కుటుంబం సంవత్సర దయా కీటము అనుగ్రహించి దీవించి ఆశీర్వదించండి ప్రభా. రాజుల కొరకు, లీడర్ల కొరకు, అధికారులు, ముఖ్యమంత్రుల కొరకు ప్రార్థిస్తున్నాను. ప్రతి దాసుడి మీద మీ ఆత్మను కుమ్మరించి ప్రభా, ఎందుకని మంచి పరిపాలన చేయడానికి నాయన, ఎవరికి ఏది అవసరం ప్రజలను పరిపాలన చేయడానికి మంచి జ్ఞానం అనుగ్రహించి నడిపించండి ప్రభా. అయ్యా నీ దాసులు ఎక్కడైతే సువార్తను ప్రకటిస్తున్నారో వారి మీద నీ ఆత్మశక్తి నుంచి మహిమ పొందుకోండి. వారు నడిచే త్రోవలో మీరుండండి, మీరు ముందుండి ప్రభా. వారి చుట్టూ కంచె వేసే ప్రభా, ఏ విధమైనటువంటి అయ్యా మరి ఆటంకాలు జరగకుండా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. యెరూషలేము పట్టణం కొరకు ప్రార్థన చేస్తున్నా, సంఘ క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నా ప్రభా. మీరే సహాయం చేయండి. మీ అద్భుతాలు, ఆశ్చర్య మహత్కార్యాలు జరిగించండి ప్రభా. సూచక్రియలు జరిగించండి అయ్యా. నైనా తండ్రి,
కుంటివారు, గుడ్డివారు, ఉచ్చకాలు చేతుల వారు ప్రభా, అనేకమైన అంగహీనులు ఉన్నారు తండ్రి నాయన. ఇంకా ప్రభునైనా రైతుల పట్ల కూడా ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అనేకమైనటువంటి బాధలు, ఇబ్బందులు, లాస్ అయిపోయినైనా అయ్యానైనా అనేకమైన కష్టాలు, శ్రమలో ఉంటే ప్రభు యేసు నామములో విడుదల పొందుకోవాలి ప్రభు. ప్రతి కాడి విరగొట్టబడాలి, ప్రతి కాడి నైనా విరగొట్టి ప్రతి అవసరత తీరునుగా కానీ ప్రార్థన చేస్తున్నాను. పూటపాట్ల మీద అనేక మందిని లేవనెత్తండి. విధవరాల పక్షాన వ్యాజ్యమాడేవాడు సహాయం చేయండి ప్రభా. కష్టాల్లో ఉన్నటువంటి, రోగంలో ఉన్నటువంటి, వేదల్లో ఉన్నటువంటి వారందరి కష్టం తీర్చి మహిమ, ఘనత, ప్రభావం మీరే పొందుకోమని నా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. లైక్ చేయండి, షేర్ చేయండి, అనేక మందికి కామెంట్, అనేక విషయాలు మీరు అవసరం, ఎట్లాంటి అవసరం ఉన్నా కామెంట్ పెట్టండి. కామెంట్ ద్వారాగా మీరు కామెంట్ చేస్తే దాని ద్వారాగా మేము మీకు ప్రార్థన చేస్తాము. ఇంకా అనేకమైనటువంటి వారికి సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చినట్లయితే దేవునికి మహిమ కలుగును గాక. ఆమెన్.